టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండగకు వచ్చిన నాసామిరంగా మూవీతో నాగార్జున సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మళ్లీ వచ్చే సంక్రాంతికి అంటే 2025 సంక్రాంతి పండగకు మరో సినిమాతో వస్తానని గతంలో ఆయన ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు ఆయన సోలో హీరోగా సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఆయన ధనుష్తో కుబేరా మూవీ, అలాగే రజనీకాంత్తో కూలీ అనే మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఆయన అభిమానులు మాత్రం నాగార్జున సోలో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త నాగార్జున మూవీ గురించి వినిపిస్తోంది. నాగార్జున తన కొత్త సినిమాను అక్టోబర్లో మొదలు పెట్టబోతున్నట్టుగా సమాచారం. తనకు నాసామి రంగా లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నీతోనే ఆయన సోలో హీరోగా తర్వాతి చిత్రం కూడా చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఒక పల్లెటూరి కథతో మాస్ అంశాలతో దర్శకుడు నాగార్జున కోసం అదిరిపోయే కథను తయారు చేశాడట. ఈ కథను ఇప్పటికే నాగార్జునకు వినిపించడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగినట్టుగా ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. అక్టోబర్లో షూటింగ్ మొదలుపెట్టి కేవలం 2 నెలల్లో మాత్రమే షూటింగ్ కి కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే అక్టోబర్, నవంబర్లో షూటింగ్ జరుపుకొని డిసెంబర్లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ చేసినట్టుగా సమాచారం. నాసామిరంగ విషయంలో కూడా నాగార్జున ఇదే ప్లాన్ ని పక్కాగా అమలుపరిచి అద్భుతమైన హిట్ ని అందుకున్నాడు. నాసామిరంగ కూడా కేవలం 3 నెలల్లోనే మొత్తం కంప్లీట్ అయింది. ఆ సినిమాకు దర్శకుడు విజయ్ బిన్ని తక్కువ రోజుల్లోనే మంచి అవుట్పుట్ ఇవ్వడమే కాకుండా ఫ్లాప్స్ లో ఉన్న నాగార్జునకి సూపర్ హిట్ అందించాడు. అందుకే ఈసారి మళ్ళీ అతనికే ఛాన్స్ ఇచ్చాడట నాగార్జున. ఈ వార్త బయటికి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ కి శుభవార్తలు చెప్పాలి. ఈ చిత్రంలో నటీనటులు అలాగే టెక్నీషియన్స్ ని కూడా ఈ నెలలోనే ఎంపిక చేసుకుని అక్టోబర్లో సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారట. పల్లెటూరి నేపథ్యం సినిమా కాబట్టి ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే ఎక్కడా ఆగకుండా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. నాగార్జున కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఆయన వేరే దర్శకులతో ఈ సోలో హీరోగా మూవీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా విజయ్ బిన్నీతో నాగార్జున తన తదుపరి చిత్రాన్ని అక్టోబర్లో మొదలు పెడతాడా లేదా అన్నది చూడాలి.